నంద్యాల జిల్లా ఆత్మకూరులో వాహనదారులకు రవాణా శాఖ కీలక సూచనలు చేస్తుంది. ఇకపై ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని చెప్పారు ఎంవీఐ సత్యనారాయణ రెడ్డి. చాలా మటుకు సేవలు ఆన్లైన్లో పొందవచ్చని తెలిపారు. దళారుల మాటలే అనవసరంగా డబ్బులు నష్టపోవద్దని హెచ్చరించారు. ఎవరైనా అదనపు డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఆర్డీఓ ఆఫీసులో ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సేవల కోసం sarthi.parivahan.gov.in వెబ్సైట్ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి అధికారిక ఫీజుల వివరాలతో సూచిక బోర్డులు పట్టణంలో ముఖ్య కూడల్లో ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టుగా వెల్లడించారు. తీసుకోవడానికి ఏదో అవసరం లేదు, జస్ట్ అడ్రస్ కోరుకుంటే చాలు. చదువుకోవాలనేది ఏం లేదు. తర్వాత మళ్ళీ డిఎల్స్లోకి వస్తే మోటార్ క్యాబ్ కూడా నడపచ్చు, బ్యాడ్జ్ నెంబర్ అవసరం లేదు. ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు బ్యాడ్జ్ నెంబర్ అంటాడు, ఏదేదో చెప్తారు వాళ్ళకి. ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటారు, ట్రాన్స్పోర్ట్ తీయాలంటారు. సబ్జెక్ట్ తెలియనప్పుడు ఏం చెప్పినా నమ్మాలి కదా. సో ఇది స్కాన్ చేసుకుంటే ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు మీరు జవాబులు ఇవ్వచ్చు. గ్రూపులో పెడతారా? బాగుంటుంది. పాలనలో భాగంగా ప్రభుత్వం పీపీపీ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. పీపీపీ అంటే పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్. దీనిలో భాగంగా ప్రతి వినియోగదారుడు అంటే ప్రజలు ఏ ఆఫీసుకు పోయి ఏదైనా సేవలు పొందినప్పుడు ప్రజలకు ప్రభుత్వం తరపు నుంచి కాల్ వెళ్తుంది. అది టెలికాల్. వాళ్ళ యొక్క అభిప్రాయం ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. ఆ రికార్డ్ అయిన దాన్ని బట్టి దాన్ని ఆ సర్వే ప్రకారము మాకు కలెక్టర్ గారు ఏ కార్యాలయం పనితీరు ఎలా ఉంది, లేదా ఏ అధికారి పనితీరు ఎలా ఉంది అనేది నివేదికలు వస్తాయి కలెక్టర్ గారి దగ్గరికి. కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి ఎవరి యొక్క పనితీరు ఎలా ఉంది, వాళ్ళు మెరుగుపరుచుకోవాలి, ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది మాకు మార్గనిర్దేశకం చేస్తారు. అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు కలిసి మాకు పనితీరు మెరుగుపరుచుకోవాలి. ఇంకా నంద్యాల జిల్లా ట్రాన్స్పోర్ట్ విభాగం రాష్ట్ర యావరేజ్ కన్నా 9% తక్కువ ఉంది. అదే ఆత్మకూరు మా ఆఫీస్ వచ్చేటప్పటికి 4% తక్కువ ఉంది. కానీ దాన్ని ఇంకా ఆ -4 మార్కులు అనుకోండి, ఆ -4 మార్కులు కూడా ఇంప్రూవ్ కావాలని మా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు నేను డ్రైవింగ్ స్కూల్స్, ఈ సేవా సెంటర్లో అందరినీ పిలిపించి వాళ్ళకి మీటింగ్ పెట్టి ఎలా పనిచేయాలి, ఏం చేయాలనేది వాళ్ళకి మార్గనిర్దేశకం చేశాను. అదేవిధంగా మా సేవల గురించి, మా ఫీజుల గురించి, మా సేవలు ఎలా పొందాలి, మా సేవలు ఎలా ఉంటాయి అనేది పూర్తి స్థాయిలో తెలుగులోకి తర్జుమా చేసి నేను బ్యానర్లు తయారు చేశాను. దాన్ని ఎల్ఎల్ఆర్ గురించి, లేకపోతే ఎల్ఎల్ఆర్ అంటే లెర్నింగ్ లైసెన్స్ గురించి, లెర్నింగ్ లైసెన్స్ పొందడం ఎలాగా, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలాగా, వివిధ సేవలకు సంబంధించిన ఫీజులు, తర్వాత షోరూంలో వాహన వినియోగదారులు వాహనాలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటివన్నీ మొత్తం బ్యానర్లు తయారు చేశాము. ఆ బ్యానర్లు త్వరలోనే ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయిన బ్యానర్లన్నీ మేము ఆత్మకూరు, నందికొట్కూరు, వెలుగోడు ఇటువంటి ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో మేము వాటిని డిస్ప్లే చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తే ఇంకా పారదర్శకత పెరుగుతుంది. ప్రజలకు చాలామందికి మా సేవల గురించి, ఆన్లైన్ సేవల గురించి దాదాపు అవగాహన లేదు. ఈ అవగాహన కల్పించడం ద్వారా పారదర్శకత బాగా పెరుగుతుంది. మాకు కూడా ప్రజల్లో పాజిటివ్ పర్సెప్షన్ పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం.